హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తామో తెలుసా? విజయనగరంలో ఉన్న అయోధ్యకి అయితే వెళ్తున్నామండి. అయోధ్య అది ఎక్కడుందని మీరు అనుకోవచ్చు. అదే మన రామనారాయణంకి అయితే మేము వెళ్తున్నాం. ఇంక ఇప్పుడే వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మనం వై జంక్షన్ దగ్గర నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే విజయనగరంలోకి వెళ్ళిపోతాం. ఇంకా లెఫ్ట్కి తీసుకుంటే రామనారాయణం అయితే వస్తుంది. బయట ఇలా ఆర్చ్ ఉంటుంది. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 5 అలా అవుతుంది. అప్పటికైతే మేము రీచ్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళి మా తమ్ముడు కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం టెంపుల్ దగ్గర బయట. ఇంకా లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు వస్తానన్నారు కదా. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఇద్దరం కదా, 120 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మా లగేజ్ అంతా లగేజ్ కౌంటర్లో అయితే ఇచ్చేసాం. దానికైతే ఎటువంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. ఇంకా మనకి తెలిసిందే కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ అయితే మనకి వినాయకుడి దర్శనం అయితే తప్పకుండా అవ్వాలి. సో మేమైతే ఇక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా దీని వెనకాతల వినాయక వనం అని చెప్పి శివుడి పార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి. మేమైతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మా విహానికి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాను అక్కడ కూర్చోబెట్టి. ఇంకా టైం అయితే 6 అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పి అక్కడ సైడ్న అయితే కూర్చొని ఉన్నాము. మంచిగా చైర్స్ అవి ఉన్నాయి. ఇంకా అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది, క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా. ఇంకా లొకేషన్ విషయానికి వస్తే ఇంకా సూపర్, చెప్పవసరం లేదు కదా. నాకైతే ఫుల్గా నచ్చింది. నేను ఇక్కడికి వెళ్ళడం ఇది 4వసారి అనుకుంటా. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. ఇంకా ఇక్కడ కూర్చొని మా విహాన అయితే కొంతసేపు అలా ఆడుకుంటున్నాడు. మంచి భలే ఉంది సార్. పట్టుకో. ఇంకా టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఎంత బేగా లేజర్ షో చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలాగ లైట్స్ ఆన్ చేశారు కదా, ఇంకా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి లోపలికైతే స్టార్ట్ అయ్యాము. ఇది అయితే శ్రీ విష్ణుమూర్తి ఆలయం. ఇంకా ఇదైతే క్లోజ్ చేసి ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇంకా కుంకుమ అదంతా ఉందని చెప్పి బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా ఈ టెంపుల్లో అసలైన ఘట్టం ఇదేనండి. రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టు విగ్రహాల రూపంలో మనకి చూపిస్తారు. అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, అక్కడే కిందనైతే రాసేసి ఉంటుంది. ఇంకా మనకు ఆ విగ్రహాలు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా అది చదవకపోయినా సరే. నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఇక్కడికి వెళ్ళడం. రారా లెగిన్ని నడు, హాయ్ చెప్పు.
ఇంక ఇప్పుడైతే టైం 7 అవుతుంది. లేజర్ షో ఇంకొక 10 నిమిషాల్లో అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా క్రౌడ్ చూసారా చాలామంది వచ్చారు. ఆ ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఇంతమంది వచ్చారు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఇంకా అది అయిపోయాక మన లేజర్ షో అస్సలైన ఘట్టం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నాతో పాటు మీరందరూ కూడా చూసి స్వామివారి దర్శనం చేసుకోండి. श्रीगुरुचरण सरोजरज निजमनमुकुर सुधारी वर्णौ रघुवर विदायक बुद्धिहीनतनु जजने ऊर्जाजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन സൂചിയും ദാതവൈ ശങ്കരൻ നിൽച്ചിയും തൊല്ലി സുഗ്രീവക്കും മന്ത്രി വൈ സ്വാമി కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను సూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని చంపి
యూట్యూబ్ హాయ్ చెప్తాముడు. ఇంకా స్వామివారిని మంచిగా దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ సంధ్య అఫీషియల్. ఇప్పుడైతే బయటకు వెళ్ళాక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.